అందరికీ నమస్కారం. వైసీపీ రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే బాపట్ల కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ సరైనటువంటి లీడర్స్ను కూడా మార్చేందుకు చర్యలు అయితే తీసుకోవటం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు కూడా పెద్ద ఆయన బలరాం కృష్ణమూర్తి గారు కూడా 2019 ఎన్నికల్లో చీరాల్లో పోటీ చేసి కూడా విజయదుందుబి మోగించడం జరిగింది. తదనంతరం జరిగిన మార్పుల దృష్ట్యా కూడా ఆయన సైలెంట్గా ఉండి వాళ్ళ కుమారుడైనటువంటి కర్ణ వెంకటేష్ను అక్కడ రంగంలోకి దిగటం, తర్వాత త్రిముఖ పోటీలో ఆయన ఓటమి చెందటం, మారిన పరిస్థితుల్లో కూడా ఆయనకు కర్ణ వెంకటేష్కు బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత కల్పిస్తూ ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో కూడా బలరాం గారికి అద్దంకి కాన్స్టిట్యున్సీ కూడా ఆయనకి మెచ్చినటువంటి నియోజకవర్గంగా కూడా అద్దంకి నియోజకవర్గాన్ని ఆయన చెప్తూ ఉన్నటువంటి సందర్భాలు చూస్తాం. ఆయన రాజకీయ ప్రస్థానంలో అద్దంకి మార్టూరులో కూడా ఆయన ఎన్నో చరిత్ర సృష్టించినటువంటి ఘనత కరణం బలరాం కృష్ణమూర్తి గారికి ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో హనుమిరెడ్డి అక్కడ అంత ప్రభావం చూపించలేకపోతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా కరణం బలరాం కృష్ణమూర్తిని పెద్ద ఆయన కూడా అద్దంకి ఇన్ఛార్జిగా కనుక తీసుకొచ్చినట్లయితే అద్దంకిలో కూడా వైసీపీ పార్టీకి పునర్వైభవం వస్తుందని చెప్పి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా వైసీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాన్ని సూచించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మొన్న ఎమ్మెల్యేలందరూ కూడా భేటీ అయినప్పుడు కూడా అద్దంకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉందని, అంతకుముందు కూడా హనుమిరెడ్డి 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పుడు ఆయన మీద కొన్ని పేపర్లు అయితే ట్రోల్స్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే కంటెస్ట్ చేసిన అభ్యర్థి కనపడలేదని కూడా ప్రధానంగా ఒక దినపత్రిక అయితే మనం అప్పట్లో కూడా కొన్ని వీడియోలు కూడా చేసినట్టు ఆయన కూడా దానికి కౌంటర్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు అధికారంలో వైసీపీ లేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ బలరాం గారికి అక్కడ కొంత వర్గం ఉంది. ప్లస్ ఆయనకంటూ అక్కడ ఫ్యాన్స్ అభిమానులు ఉన్నారు. గతంలో ఆయన అక్కడ పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి సో ఆయన అక్కడ తీసుకొచ్చినట్లయితే గొట్టిపాటి రవికుమార్ను ఎదుర్కోగల ధీటైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కరణం బలరాం కృష్ణమూర్తి గారు కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ రానున్న రోజుల్లో వైసీపీని మరింత పటిష్టం చేయడానికి కూడా వైసీపీ అడుగులు వేస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు. సో మరి కొన్ని రోజుల్లో కూడా ఆ వైపుగా చర్యలు తీసుకునే విధంగా కూడా బలరాం గారితో కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చర్చలు జరిపి ఆయన్ను ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి కొంత రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం బలరాం గారు ఒప్పుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాలి. మరి ఎందుకంటే ఆయన యూటర్న్ తీసుకొని మళ్ళీ తన రాజకీయ ప్రయాణంలో కూడా కొన్ని మార్పులు చేసుకుంటారని కొంతమంది చేస్తూ ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో కూడా దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం